పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చదువుబడిన ఈ వాక్య భాగంలో దావీదు తన ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థనలో ఆయనకున్న ఒక అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత, ప్రేరణ చేత మనతో పంచుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. అయితే ఆయన ప్రార్థించిన వెంటనే జవాబు వచ్చిందా? ప్రార్థించిన వెంటనే సమాధానం వచ్చిందా? రాలేదు అంటున్నాడు దావీదు. నేను ప్రార్థించిన వెంటనే జవాబు రాలేదు. ప్రార్థించిన వెంటనే నేను అడిగినది ప్రభు నాకు ఇవ్వలేదు. నేను సహనముతో కనిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏమంటే, కనిపెట్టడం అన్నా వెయిట్ చేయడం అన్నా రెండు ఒకటే. అంటే చాలా కాలము దావీదు వెయిట్ చేశాడు. అంటే దావీదు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ప్రార్థనాపరులకు సహనం అవసరం, ప్రార్థనాపరులకు ఓపిక అనేది అవసరం. ఎందుకంటే మనం ప్రార్థించిన వెంటనే జవాబులు రానప్పుడు దుష్టుడు మనల్ని డిసప్పాయింట్ చేసే అవకాశం ఉంది. నీలో సహనం లేకపోతే, నీలో ఓపిక లేకపోతే నీలో డిసప్పాయింట్ వచ్చేస్తుంది, అవిశ్వాసం వచ్చేస్తుంది, చివరికి విసుగు వచ్చేస్తుంది ప్రార్థన అంటేనే. కాబట్టి యేసు ప్రభువారు లూకా సువార్త 18:1 విసుకక నిత్యము ప్రార్థన చేయండి అన్నాడు శిష్యులతో. అంటే శిష్యులు ప్రార్థన అంటే ఇసుకుంటున్నారు. ఏమంటే, అడిగిన వెంటనే జవాబులు వస్తే ప్రార్థన అంటే ఎవరికైనా విసుకొస్తుందా? అడిగిందే తడువుగా దేవుడు ఇచ్చేస్తా ఉంటే ప్రార్థన అంటే ఎవరికైనా చిరాకు ఉంటుందా? ప్రార్థన అంటే విసుగు ఎప్పుడు వస్తుందంటే, ఎంత ప్రార్థించినా జవాబు రావట్లేదు, ఎంత అడిగినా దేవుడు ఇవ్వడం లేదు. ఎంతకాలం ప్రార్థన చేయాలి, ఎంతకాలం వెయిట్ చేయాలి, ఎంతకాలం కనిపెట్టాలి? ఇది మనలో సాతాను పుట్టించే విసుగు, సాతాను మనలో కలిగించే డిసప్పాయింట్మెంట్స్. వీటిని మనం ప్రాథమికంగా జయించాలి. భక్తులుగా మనకు సహనము అనేది చాలా అవసరం. ఎవరిలో సహనం ఉండదో వారిలో ప్రార్థన అంటే విసుకుంటుంది. ఎవరిలో ఓపిక లేదో వాళ్లకు ప్రార్థన అంటే అనాసక్తి. ఆసక్తితో ప్రార్థించే స్థాయి నుండి ప్రార్థన అంటే గొప్ప అనాసక్తి కలిగే స్థితికి మనం దిగజారిపోతాం. అంటే వీ షుడ్ బి పేషెంట్ దోస్ హు ఆర్ ప్రేయింగ్ టు గాడ్. ఎందుకంటే గతంలో నేను చెప్పాను, గాడ్ విల్ నాట్ ఫాలో అవర్ టైం టేబుల్. దేవుడు మనం రాసుకున్న టైం టేబుల్ ప్రకారం ఆయన పనిచేయడు. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం టేబుల్, డివైన్ టైం టేబుల్. సర్వజ్ఞుడుగా ఆయనకు ఒక టైం టేబుల్ ఉంది. అల్పజ్ఞులుగా మనం రాసుకున్న టైం టేబుల్ ఆయన ఫాలో అవడు. అందుకే ప్రతి దానికి సమయం కలదన్నాడు. కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయంటాడు. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించునన్నట్టు అంటాడు. కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపినంటాడు. ఇవంతా ఏం చెప్తున్నాయంటే, గాడ్ విల్ నాట్ ఫాలో అవర్ టైం టేబుల్. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం టేబుల్ అండ్ హీ విల్ ఫాలో ఇట్. అయితే దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడో మనకు సమయం తెలీదు. దేవుడు జవాబు ఎప్పుడు ఇస్తాడో మనకు తెలీదు. సర్వజ్ఞుడు ఆయనకు తెలుసు, మనం సర్వజ్ఞులం కాదు కదా. మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. జవాబు రాకపోయినా మనం ప్రార్థన చేయాలి, సమాధానం రాకపోయినా మనం ప్రార్థన చేయాలి. ఎలాంటి స్పందన లేకపోయినా డోంట్ గివ్ అప్ ప్రేయింగ్ టు గాడ్. బీ ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్, కంటిన్యూ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. మనం ప్రార్థనలో కొనసాగుతూనే ఉండాలి. నో మ్యాటర్ వాట్ రిజల్ట్ వీఆర్ గెటింగ్. ఏ ఫలితాలు, ఏ కార్యాలు జరుగుతున్నాయనేది మన నిమిత్తం లేదు. బికాస్ ఇన్ డ్యూ టైమ్ గాడ్ విల్ ఆన్సర్ ఆల్ అవర్ ప్రేయర్స్. కాబట్టి సహనముతో మనం కనిపెట్టుకోవడం, ఓపికతో మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి. ఉదయకాల వేళ ప్రభు మనకు పంచుకోవాలనుకున్నటువంటి ఒక ఆలోచన ఏంటి, ఒక ప్రత్యక్షత ఏంటి అంటే, దేవుడు ఎందుకు ఆయన జవాబులను ఆలస్యం చేస్తాడు అనే దానికి ఎన్నో కారణాలు మనం చెప్పుకున్నాం. ఇందాక నేను ఒక కారణం చెప్పా, ఎందుకంటే ఆయన టైం టేబుల్ ప్రకారం ఇంకా టైం రాలేదు. మరొక కారణం కూడా ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. మన ప్రార్థనా జవాబుల ఆలస్యానికి కారణం ఏంటంటే, దేవుడు ప్రార్థించే ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఎలాగ పరీక్షిస్తాడంటే, మనం ఒక సహాయం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళాం, ఒక అవసరత నిమిత్తం మనం దేవుడిని వేడుకున్నాం. అయితే వేడుకున్న వెంటనే దేవుడు మనకివ్వడు. ఎందుకంటే దేవునికి ఒక నిర్ధారణ నీ జీవితంలో జరగాలి.
ఏంటా నిర్ధారణ అంటే, ఈ విషయం కోసం వీడు నా దగ్గరికి వచ్చాడు, నేను కాకుండా వీడికి వేరే రిసోర్సులు ఏమైనా ఉన్నాయా, వేరే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేది దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఎందుకంటే మనం ఒకసారి దేవుడిని అడిగాము, దేవుడు ఇవ్వడం ఆలస్యం చేయగానే ఏం చేస్తామంటే, ఈ అవసరాలు తీర్చే మరొక వ్యక్తిని, మరొక మనిషిని ఏమైనా చూస్తామేమో, వెతుకుతామేమో, ఆలోచిస్తామేమో, ఆల్టర్నేటివ్ ఆలోచిస్తామేమో అని పరీక్షిస్తాడండి దేవుడు మనల్ని. పిల్లలు గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యం ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవిత అనుభవాల్లో. ఈయనకి ఆల్టర్నేటివ్ ఏది లేక నా దగ్గరికి వచ్చాడా, లేకపోతే నా దగ్గర అవ్వకపోతే వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటాడా అనేది దేవుడు మనల్ని పరీక్ష. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు మన హృదయం, మన ఆలోచన ఎలా ఉండాలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాము. దయచేసి 2వ దినవృత్తాంతాల గ్రంథము మరి 20వ అధ్యాయము మీరు చూసినట్లయితే అక్కడ యెహోషాపాతు యొక్క ప్రార్థన ఎలా ఉంది అంటే దేవునికి నచ్చినట్టుగా ఉంది. 12వ వచనం గమనించాలి మీరు. 2వ దినవృత్తాంతాలు 20:12. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా అని చెప్పి ఏమంటున్నాడంటే, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయం చేయాలి, నీవు మాత్రమే ఈ కార్యం చేయాలి, నీ తప్ప నాకు వేరే గతి లేదు, వేరే దిక్కు లేదు, వేరే ఆధారం లేదు, వేరే అవకాశం లేదు అన్నంతగా నువ్వు దేవుని ఆనుకొని అడుగుతున్నావా లేదా అని దేవుడికి ఎప్పుడు తేల్తా చెప్పండి. అడగగానే ఇస్తే తేలదది. కొంచెం నానబెడితే, కొంచెం ఆలస్యం చేస్తే అప్పుడు ఈ అయ్యగారు ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాడు. వేరే వ్యక్తుల్ని, మనుషుల్ని అడగడం, మనుషులను ఆశ్రయించడం, మనుషులకు ఫోన్ చేయడం, ఏమండి అవసరమైతే వేరే శక్తుల దగ్గరికి వెళ్ళడం, ఇలా రకరకాలుగా మనుషులకు ఆలోచనలు చేస్తుంటారు కదండి. అస్థిరులైన మనుషులు కదా. నువ్వు ఇస్తావేమోనని అడిగాను, నువ్వు ఇవ్వకపోతే నాకేం వేరే దారి లేదనుకున్నావా, వేరే అవకాశాలు నాకు లేవనుకున్నావా, నువ్వు ఇస్తావేమో అని నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు అవకాశాన్ని యూజ్ చేసుకోలేదు దేవా, ఐ కెన్ క్రియేట్ మై ఓన్ రిసోర్స్, ఐ హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్స్ అని చాలా మంది తమ బుద్ధులు దేవుని ముందు బయట పెట్టుకుంటారు. సరే, అందులో నేను లోతులోకి ఎవరెవరు ఎలా వెళ్ళారు అనేది నేను ఎక్కువగా వెళ్ళదలుచుకోలేదు, కానీ పిల్లరా గమనించండి. ఒక శారాని మన ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. దేవుడు నీకు శారాకి బిడ్డనిస్తానని చెప్తే ఆమె వెళ్ళి హాగర్ని ఇచ్చింది. హాగర్ ద్వారా మనం బిడ్డని కందామని చూసారా? ఆల్టర్నేటివ్ ఆమె ఆలోచన చేసింది. దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చేదాకా వెయిట్ చేద్దామని లేదు ఆమె. దేవుడికి ఇచ్చేటట్టు లేడు, నాకు గర్భం వచ్చేటట్టు లేదు, లెట్ us గో ఫర్ ద ఆల్టర్నేటివ్, లెట్ us గో ఫర్ ద సెకండ్ పర్సన్ అని చెప్పేసి హాగర్ను భార్యగా ఇచ్చేసింది. ఇలా ఎన్నో ఉదంతాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మన ప్రార్థన ఫలభరితంగా, శక్తివంతంగా, నిశ్చయముగా సమాధానం తేవడానికి దేవునికి ఈ నిర్ధారణ జరగాలి. నన్ను ఈ అక్కర అడుగుతున్నాడు, నేనే ఇవ్వాలి అని ఉన్నాడా, లేకపోతే నన్ను ఒక ట్రై చేస్తున్నాడు, ఒక చిన్న ప్రయత్నం. పెద్దలు అంటారు కదా, ఒక రాయేస్తే పోయేదేముందండి, ఒక రాయేయండి అంటారు కదా. అంటే దేవునికి ఒక చిన్న ప్రయత్నంగా మనం ప్రార్థన చేస్తున్నామా? దేవా నువ్వు చేస్తావా లేదా అని అడిగేసి దేవుడు నువ్వు అనుకున్న సమయంలో చేయకపోతే వదిలేసి ఇంకో రకంగా దారి పట్టుకుంటున్నాం మనం. దేవుడు దాన్ని పరీక్షిస్తాడు. కనుక మనం దేవునికి ప్రార్థన చేస్తే యెహోషాపాతులాగా ప్రార్థన చేయాలి. నీవే నా దిక్కు అంటే అర్థం ఏంటి? ఇక నాకు వేరే దిక్కు ఏది లేదు. ఎందుకంటే ఆయన మీద ఒక గొప్ప సైన్యము దాడి మీదకి వచ్చింది. ఇసుక రేణువులంతా మహాసైన్యము యెహోషాపాతు మీదకి వచ్చేసింది. ఆయన వివరిస్తూ దేవుడితో మాట్లాడుతున్నాడు, ఈ సైన్యము నుండి నన్ను ఈ లోకములో ఇంకా ఏ రాజు, ఏ రాజ్యము, ఏ శక్తి నన్ను విడిపించజాలదు, తప్పించజాలదు. యు ఓన్లీ మై రీసోర్స్, యు ఓన్లీ మై హెల్ప్. నీవు మాత్రమే నా దిక్కు. ఇక ఏ దిక్కు నేను చూడడానికి అవకాశం లేదు. ఇక నాకు దిక్కంటూ ఎవరు లేరయ్యా, నీవే నా దిక్కు ప్రభువా. నువ్వు దేవుణ్ణి ఏది అడుగుతున్నా అలా అడుగుతున్నావా? నువ్వు డబ్బులే అడుగుతావో, ఆరోగ్యమే అడుగుతావో, అభిషేకమే అడుగుతావో, ఆశీర్వాదాలు అడుగుతావో, వాట్ ఎవర్ యు ఆస్క్, ఇక యెహోషాపాతులాగా దేవునిపై టోటల్ గా ఆధారపడి
ఆనుకున్నట్టుగా, నువ్వు సాయం చేయకపోతే నా పని అయిపోయినట్టే దేవా, ఇక నాకు వేరే ఆధారం లేదు, ఇక వేరే అవకాశం లేదు అన్నంతగా నీ హృదయం దేవునిపై ఆనుకుంటుందా? 25వ కీర్తనలో దావీదు 1వ వచనంలో చక్కని మాట అంటాడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఎంత చక్కని మాట. కనుక క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో యెహోషాపాతులాగా మనం ప్రార్థన చేద్దాం. మనం ఏదడిగినా దేవా నీవే మా దిక్కు, నీవే మా ఆధారం, మాకు వేరే ఆధారం అంటే ఏది లేదు, వేరే అవకాశాలు మాకు లేవు, వేరే వ్యక్తులు మాకు లేరు, వేరే దేవుళ్ళు దేవతలు మాకు లేరు, ఉన్నా మాకు అవసరం లేదు. యు ఆర్ ఓన్లీ మై హెల్ప్ లార్డ్. అంతగా మనల్ని, మన విశ్వాసాన్ని, మన హృదయాన్ని దేవునిపై ఆనుకొని చేద్దాం, అద్భుతాలు చూద్దాం. అట్టి కృప దేవుడు మనకి దినాన అనుగ్రహించి నడిపించునుగా.